నేను 2019లో కూడా పోటీ చేశానండి. నా మీద నమ్మకంతో మళ్ళీ ఆదరించిన పవన్ కళ్యాణ్ గారికి శ్రీరామనవమి సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఖచ్చితంగా ఆయన నా మీద పెట్టిన బాధ్యతని 200% నెరవేరుస్తానన్న నమ్మకంతో ఈరోజు ప్రజల తాలూకు మద్దతుతో, అలాగే జనసేన, తెలుగుదేశం, బీజేపీ శ్రేణుల మద్దతుతో, వైసీపీ నుంచి భారీ చేరికలైన నాయకుల మద్దతుతో ఈరోజు ముందుకెళ్తున్నాను. టీడీపీ నుంచి అయితే మద్దతు గట్టిగా ఉందండి. ప్రతి ఒక్క నాయకులు కూడా ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అన్నది ఖచ్చితంగా చెప్తున్నారు. గడప గడపకి నాతో పాటు అహర్నిశలు తిరుగుతున్నాం. ఈరోజు టీడీపీ, బీజేపీ, జనసేన తీసుకునేది ఇది ఒక మిషన్, యుద్ధం. ఈ యుద్ధంలో అంతిమ విజయం మాదే. ఖచ్చితంగా ఈ యుద్ధాన్ని న్యాయబద్ధంగా చేస్తూ ప్రజలకు అండగా ఉంటాం, భరోసా ఇస్తామని చెప్పి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేసి అరాచకం, అవినీతి అనే ఎజెండాలతో ముందుకెళ్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని పడుకోబెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా చేయాలన్న దిశగా మేము ముందుకు సాగుతాం.